biggest square about 18 inch. 18 inch, yeah. I close it. Oh, wow. You can 8 finger touch it. Have a keyboard. Wow. And you can change the color. Uh-huh. You can change the color like the purple. Yeah. సో గైస్ నా పిక్చర్ నేను తీసుకుంటున్నా చూడండి. ఓకే, నా పిక్చర్ నేను తీసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే చేయితోని ఇలా పట్టుకున్నా. Did it work? See your hand. See your hand. Yeah, first. And this picture. Catch it. Catch it? Catch. Yeah, catch. ఓకే, పట్టుకున్నా. వావ్, ఇన్క్రెడిబుల్ చైనా. గైస్ ఇవాళ పూర్తిగా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఇదిగోండి నా ఐఫోన్ని అలా ట్రాష్లో పడేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే హువావీ ఫోన్స్ వచ్చాయి చైనాలోని. ఆ ఫోన్స్ చూసి మతిపోయింది. సో మీకు ఈ వీడియోలో యాపిల్ షోరూమ్ చూపిస్తాను. చైనాలో యాపిల్ షోరూమ్లు అమెరికాలో యాపిల్ షోరూమ్స్ కన్నా పెద్దగా ఉన్నాయి. ఓకే, తర్వాత హువావీ షోరూంలోని ఎక్కువ రికార్డ్ చేయకపోయినా మీకు ఐడియా కోసం హువావీ షోరూమ్ ఎలా ఉంటుంది, అందులో స్పెషల్ ఫీచర్స్ ఏంటి ఉన్నాయి. మైండ్ నిన్న పెట్టే కదా మైండ్ బెంగేసే కార్స్ అని, అలానే మైండ్ బెంగేసే ఫోన్స్. ఓకే, మైండ్ బెంగేసే కార్స్ ఆ వీడియో మీరు మిస్ అయ్యింది, అక్కడ తమ్నెయిల్ పెడతారు, మర్చిపోకుండా చూడండి. అలానే స్ట్రీట్ ఫుడ్ కూడా, అలానే చైనా సిరీస్ మొత్తం చైనా ట్రిప్ అనే ప్లేలిస్ట్లో ఉంది. ఇప్పటికి 7-8 వీడియోలు అప్లోడ్ చేశాను, ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఈ వీడియోలోని గైస్ మీకు మతిపోతుంది. ఐఫోన్ అలాగా చెత్త డబ్బాలో పడేయాలనిపించింది. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. చైనాలో ఎన్నో అద్భుతమైన వీడియోలు చేశాను. ఎన్నో అద్భుతమైన వీడియోలు, ఎవరు చూపించినవి, ఎవరు చూసినవి అన్నీను. సో ఇవాళ చైనాలోని మాల్స్ ఎలా ఉంటాయి, చైనాలో అద్భుతమైన కళ్ళు తిరిగే మాల్స్ ఎన్నో ఉన్నాయి. కానీ మీకు జస్ట్ ఒక మాల్ చూపిస్తాను, ఎందుకంటే ఈ మాల్లో ఉన్నాను కాబట్టి. అంతేకాకుండా మాల్లోని యాపిల్ షోరూమ్, అమెరికాలో కూడా నేను ఇలాంటి యాపిల్ షోరూమ్ చూడలేదు, అది చూపిస్తా. తర్వాత హువావీ ఫోన్ కంపెనీ, ఆ ఫోన్ కంపెనీలో ఉండే స్పెషల్ ఫీచర్స్, అంటే హువావీలో ఎక్కడా లేని ఫీచర్స్ కొన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను. సో ఈ వీడియోలోని మాల్, చైనాలో ఒక మాల్. ఇది బిగ్గెస్ట్ మాలా కాదు, ఇది మోస్ట్ అమేజింగ్ మాలా కాదు. కాకపోతే నేను వెళ్తున్న దారిలో ఒకసారి లోపలికి వచ్చాను యాపిల్ ఫోన్ షోరూమ్ చూద్దామని, అందుకని లోపలికి వచ్చాను కాబట్టి మీకు చూపిస్తాను. ఓకేనా, రెడీనా? ఈ మాల్ దర్శన్కి రెడీనా? లెట్స్ గో. ఇండో ప్రపంచ యాత్రలో ఇది 7వ కంట్రీ. సో ఒకటి కంప్లీట్ చేయడానికే తలకిందులు తపస్సు చేయాలి. మీకు తెలిసిన పెద్ద పెద్ద ట్రావెలర్స్ తెలుగులో కాదు భారతదేశం మొత్తంలోని వాళ్ళకి ఇంకో 2-3 ఏళ్ళు పడుతుంది కంప్లీట్ చేయడానికి. మనం ఆల్రెడీ కంప్లీట్ చేసేసి సెకండ్ వరల్డ్, ఒక తెలుగు అది మర్చిపోదు. ఓకేనా? సో మాల్ చూపిస్తా. ఇది అమెరికా అని చెప్పేద్దాం, ఎవరు తెలుస్తుంది అమెరికా కాదని. టిమ్ హార్టన్స్ ఏందిరా బాబు, నాకు అదే అర్థం కాదు. చైనా ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, అమెరికన్ ప్రోడక్ట్స్ ఎందుకు ఇంత పిచ్చి, అదొక్కడానికి ఎవరైనా ఆన్సర్ చెప్పండి. చూడండి గైస్, ఏవేవో స్టోరీలు చెప్తారు. మన ఇండియాలోని నార్త్ ఈస్ట్ని ఒక విధంగా చూస్తారు చాలామంది. నార్త్ ఈస్ట్లో చైనీ ఫేస్లు ఉన్నాయని ఆయన డిస్క్రిమినేషన్ చేస్తారు విపరీతంగా. నా కళ్ళుతో నేను చూశాను బెంగళూరులో వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ చేయడం. సో వీళ్ళకి మనం అలాగే ఉన్నాం కదా, ఒక్కడైనా నాకు డిస్క్రిమినేషన్ చేశాడా? లేదు. నా ఫోన్ చేయకపోతే ఇప్పటిదాకా 10 మందిని అడుగుంటా, అందరూ ఎంతో హెల్ప్ఫుల్. సో ఇక్కడ నేను ఒక్కడిని చూడండి, చుట్టుపక్కల ఎవడైనా ఉన్నాడా ఇండియన్ ఫేస్లు? నేను ఒక్కడిని. ఎక్కడైనా డిస్క్రిమినేషన్ ఉందా? అస్సలు లేదు. అది గైస్ యాపిల్ షోరూమ్ చూడండి, అమెరికాలో కూడా ఇలా చూడలేదు యాపిల్ షోరూము. ఏందిరా బాబు ఇది, మళ్ళీ చెప్తున్నా. మనం షాంఘైలో లేము, బెయిజింగ్లో లేము. వావ్, చెక్ దిస్ అవుట్, దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్. 360 అండ్ ద యాపిల్ షోరూమ్. ఓకే, చైనాలో యాపిల్ షోరూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇండియాలో యాపిల్ షోరూమ్ నేను చూడలేదు ఇంకా, కాబట్టి నేను కామెంట్ చేయలేదు. సో నెక్స్ట్ ఎప్పుడైనా ఇండియా వెళ్తే వస్తా, ఇండియాలో ఒకవేళ వెళ్తే ఎప్పుడైనా ఇండియాలో యాపిల్ షోరూమ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇండియాలోకి అంత అన్ని ట్రిప్ వేయాల్సిన అవసరం అయితే కనబడట్లేదు, ఎందుకంటే ఫ్యామిలీ అంతా వచ్చారు కదా. అప్పుడంటే అమ్మని చూడడానికి వెళ్ళివ్వండి. సో ఇది మాల్కి కనెక్టెడ్. సో 17 ఉందా లేదా చూద్దాం. ఇది యాపిల్ షోరూమ్.
చూడండి గైస్ ఎంత బిజీ ఉందో. సో చైనా వావీ కంపెనీ ఉన్నా కూడా, సో యాపిల్ సేల్స్ చూడండి, అమెరికన్ కంపెనీ. ఇది ఈ క్రౌడ్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది చైనాలో అన్నీ దొరుకుతాయి, అన్నీ చీప్గా దొరుకుతాయి, అన్ని రకాల ప్రోడక్ట్స్ దొరుకుతాయి. కానీ ఎంత క్రౌడెడ్ ఉంది చూడండి. సో చైనాలో అమెరికన్ ప్రోడక్ట్స్ చూసారా, అందరూ చైనా చైనా చైనా, ఎంత అమేజింగ్ ఉంది. ఇదేంటిది, వావ్, ఏంటో చూద్దాం, అన్నీ చెక్ చేద్దాం. 17. సో ఇంతమంది ఐఫోన్ల కోసం తప్పిస్తున్నారు అంటే ఐఫోన్ స్టాక్ గురించి వరి అవ్వక్కర్లేదు. చూడండి, ఇదే క్వశ్చన్ అడగాలి, ఎందుకు అమెరికన్ ప్రోడక్ట్ గురించి ఇంత తాపత్రయం, చైనాలో ఇన్ని రకాలు దొరుకుతుంటాయి. సో ఇది చూడండి గైస్, ఇది విజన్ ప్రో అన్నమాట. ఇది విజన్ ప్రో ఎలా పనిచేస్తుంది, దీనికి డెమోకి టైం పెట్టాలంట. టైం పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో. విజన్ ప్రో ఇది 30,000 RMB అంటే $4,225. $4,200 అంటే 9 ఇంచుమించుగా 4 లక్షల రూపాయలు. ఇది అసలు ఇది ఏంటి, ఆ డెమోకి అడుగుతున్నా, డెమో చేయగలడో చూపించగలడో లేదో అని చూద్దాం. సో హౌ ఇస్ ఇట్? సో యాపిల్ స్టోర్ ఇది మాల్, G-Shock చూసారా. సో ఇంతకుముందు నేను అన్నాను మనకి థాయిలాండ్ వెళ్ళనని, ఇంకెళ్ళను గైస్. మన డెస్టినేషన్ చైనా. సో అమెరికా, భారతదేశం అండ్ చైనా, చాలు. ప్రపంచం అంతా చూసేసాం కదా, ఇంకెందుకు టైం వేస్ట్ చేయడం, అక్కడ అక్కడ సరిపోతాయి. చైనాకి రావడం 2 ఏళ్ళకి ఒకసారి ఫుల్ షాపింగ్ చేసుకోవడం, వెళ్ళిపోవడం, అన్నీ అంటున్నా. చూద్దాం. నేను అసలు నమ్మలేకపోతున్నాను గైస్. నేనేమో ఏదో న్యూయార్క్ సిటీలోని, ఇంకెక్కడ ఈ ఫీలింగ్ రాదు. పెద్ద సిటీస్ ఏదో టొరాంటో, వాంకూవర్, మేబీ షికాగో, లాస్ ఏంజలస్, శాన్ ఫ్రాన్సిస్కో, ఆ టైప్లో, ఆ స్టైల్లోని. ఏంది బాస్ ఈ బిల్డింగ్లు, ఏంటి లొకేషను, ఏంటి ఎనర్జీ. చైనా పిచ్చెక్కించేస్తుంది గైస్ నిజంగా. గైస్ అలా చైనాలో సరదాగా నడుచుకుంటూ వెళ్తున్న స్ట్రీట్స్లోని నాకు ఏ ఫోన్ కనబడింది చూడండి, కంపెనీ వావీ. సో చైనీస్ అద్భుతమైన కంపెనీ ఇది. ఇండియాలోని అమెరికాలోని బ్యాండ్ అని విన్నాను, నాకు తెలీదు బ్యాండా కాదా అని. ఒక్కసారి వీళ్ళ దగ్గర ఫ్లిప్ ఫోన్స్ ఉంటాయి, ఒక వెరైటీ ఫ్లిప్ ఫోన్స్. ఆ ఫోన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం, లోపలికి వెళ్దామా? వెళ్ళిపోదాం లోపలికి, చూద్దాం లోపల ఫోన్స్ ఎలా ఉన్నాయో. ఓకేనా, లెట్స్ గో. చూడండి గైస్, చైనాస్ మోస్ట్ ఫేమస్ బ్రాండ్ ఇది చూడడానికి వచ్చాము. ఆయనకి అడిగాను బెస్ట్ చూపించమని. ఇక్కడ కూడా యాపిల్ షోరూమ్ లాగా డిఫరెంట్ టాబ్లెట్స్ అవి ఉన్నాయి. సో అన్ఫార్చునేట్గా షో మీ చదవండి. ఇది వా ఎలా అంటారు, హౌ డు యూ సే హావీ హావీ ఫోన్స్. యూ హ్యావ్ ద ఫోల్డబుల్ ఫోన్, ద ఫోన్ విచ్ యూ కెన్ ఫోల్డ్. జస్ట్ అది చూపించమన్నాను ఎలాగా ఏంటి బ్రౌజింగ్. ఇంగ్లీష్ వావ్. మెన్యూ క్లోజ్. చూడండి ఇలా చూసుకోవచ్చు. ఓకే, ఏదైనా వెబ్ బ్రౌజర్ ఇలా వచ్చింది కదా, ఇలా చూసుకోవచ్చు. ఇది ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది మొత్తం. ఎన్ని కెమెరాలు ఉన్నాయి సార్? 4 కెమెరాలు. ఏంది గైస్ ఇది, ఇన్క్రెడిబుల్ మ్యాన్. సిమ్ కార్డ్ ఇక్కడ వేసుకోవచ్చు. సో నెట్వర్క్, ఏ నెట్వర్క్ అయినా పనిచేస్తుంది. ఓకే, గైస్ నా వెబ్ పేజ్ చూద్దాం ఎలా ఉంటుందో. సో ఈ ఫోన్ ట్రై చేద్దాం. అడిగాను ఏ సిమ్ కార్డ్ అయినా పనిచేస్తుందా అని. నెట్వర్క్ ఎంత లైట్ వెయిట్ ఉందంటే, తీసుకుందాం గైస్. నో సిమ్ కార్డ్. ఓకే, that's a SIM card? Yes. Can you try put any SIM card? ఏమో ఈ భాష చచ్చిపోతుంటారు ఆయన. చూడండి ఫోన్
ఇది చూసారా, ఇది ఫోల్డబుల్ ఫోన్. ఇంకోటి దిస్ ఆల్సో ఫోన్. ఈ ఫోన్ చూడండి. ఎందుకు ఇంకా ఐఫోన్ వాడతారు? నేనైతే ఐఫోన్ పక్కన పడేసి ఇది వాడతాను. చూడండి, దిస్ ఇస్ ఆల్సో ఫోన్. వావ్, ఈ ఫోన్ చూడండి గైస్. సో చూడండి గైస్, వావీలో ఇలాంటి ఫోన్ ఐఫోన్లో చేస్తే నేను ఎంత ఖుషి అయిపోతా. ఎంతో అవసరం చూడండి. ఇలా చేసి ఎంతది, 12,999. అంటే 7,000 అంటే $100, ఆల్మోస్ట్ $2,000 చైనాలో కొనేస్తున్నారు. అది ఇది చూడండి, ఫోన్ చూసారా. 13,000 అంటే కరెక్టేనా? $2,000 ఫోన్, $1,75,000. కానీ ఉంది ఇది. కానీ అమెరికాలో వాడుకోవచ్చు, పనిచేస్తుంది టెక్నాలజీ అంటే పక్కా తీసుకుంటా. సూపర్, అసలు ఫోల్డబుల్ ఫోన్. The biggest square about 18 inch. 18 inch, yeah? I close it. Oh, wow. You can 8 finger touch it. Have a keyboard. Wow. And you can change the color. Uh-huh. You can change the color like the purple. Yeah. But if I buy this, will this work in USA? No. It won't work. You can't do that. Only in China. No, it's only in China now because use the HarmonyOS. It seems like another system. But why you can't work this in USA? ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి నాకు కెమెరా ఆపేయమన్నాడు. ఆపేయమని చెప్పాడు రీజను. సో ఇదిగోండి, మొత్తానికి అమెరికాలో పనిచేయదు. సో చూడండి ఒక్కసారి ఈ ఫీచర్స్. గ్రేట్. ఓకే, సో యూ హ్యావ్ ఇట్ ఇన్ ఎవ్రీథింగ్. యా, ఓకే. Touch it. యా. See the punch? Oh, wow. I can catch it from my pad. Wow. Can I take a picture and then you transfer my picture? Yeah, you can. Okay. You can. Yeah. So guys, check this out. I clicked my picture on a Huawei phone, and now let's go to my phone and then grab this and then Yes. wow, incredible, man. Yeah. That's it for this. Oh, wow, So many people like using this. amazing. Yes. This mouse and keyboard together. You can see this. I open it, and my mouse can cross into the pad. And when I want to take the picture, this is you. I Okay. take it for this way. This way, have your picture. I take it for this, for this, for this is okay. Oh, wow, Crossing. amazing, man. Incredible. నా ఐఫోన్ నేను ఎందుకు పడేస్తాను బై. ఐ లవ్ ఐఫోన్. కానీ వావి ఫోన్లోని ఫోల్డబుల్ ఫోన్స్ ఉన్నాయి, మీరు చూసారు. ఆ తర్వాత అక్కడ ఉన్న టెక్నాలజీ, ఫైల్ డ్రాప్ ఇలాగా. ఆ తర్వాత మీరు ఐప్యాడ్ చూసారా, వాళ్ళకున్న ప్యాడ్, ఐప్యాడ్ కాదు ప్యాడ్, దాన్ని ఏమంటారు, ట్యాబ్. ఏ ఉంది అసలు, మెంటల్ ఎక్కిపోయింది నిజంగా. చైనా నిజంగా నేను అనుకోలేదు, ఏదో ఉంటుంది అనుకున్నా, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చాం కాబట్టి. ఈ విధంగా నన్ను మరిపించేస్తుందని మాత్రం నేను ఊహించలేదు. సో క్రేజీ గైస్, నిజంగా చైనా హ్యాట్స్ ఆఫ్. ఓకే గైస్, చైనాలో మాల్ నడుస్తూ వచ్చాను. ఈ మాల్కి ఒక్కసారి ఈ మాల్ చూడండి. 195 దేశాలు తిరిగిన రవి ఇలాంటి మాల్ ఎక్కడ చూడలేదు. తుర్క్మెనిస్తాన్లో అద్భుతమైన మాల్లు ఉన్నాయి, ఎమిరేట్స్లో, ఖతార్లో, మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ మాల్ అంటే ఇంత క్లీన్ సైజ్ కాదు నేను మాట్లాడుతుంది. రాగానే యాంబియన్స్ వీడియోలో ఎలా పడుతుందో నాకు తెలియదు, కానీ అసలు ఎక్కగానే లోపలికి వెళ్ళగానే అసలు కేకానా సామిరంగా లాగా. వామ్మో, ఇందిరాబాబు చైనా. నాకేమైనా పిఆర్ ఇస్తారా? 2-3 ఏళ్ళు ఉంటారు ఇక్కడ. ఓ మై గాడ్, ఏంది బాస్ ఇది. ఓ చైనాలో మాల్ లోపలికి వచ్చేసాం. ఓకే, మెయిన్ ఫసాడ్ మీకు చూపించేమన్నారు. జస్ట్ మాల్లోని ఇదిగోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లియర్గా డీజే షోరూమ్ చూపించాను షాంఘైలో. సో ఈ మాల్లో ఇది ఏ ఊరో చెప్పను మళ్ళీ, ఎందుకంటే ఆ ఊరు ఎందుకు పెట్టావు, ఈ ఊరు ఎందుకు పెట్టావు, జనాలకి క్రిటికల్ అప్రిసియేషన్ ఎక్కువ. సో ఇదిగోండి డీజే షోరూము ఆల్రెడీ మీకు చూపించాను, అది చాలా పెద్దది. ఇదిగోండి చిన్న ఈ మాల్లో ఒక డీజే షోరూమ్. ఓకే, ఒక్కసారి జస్ట్ అలా వాకెళ్దాం. ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే ఇక్కడ డీజే అని చూస్తారని. ఇంకోటి డ్రోన్స్, కొత్త డ్రోన్ ఇది.
14,000 అంటే 2,000 US డాలర్ రూపాయల్లోని 1,80,000. ఇది డీజే ఎయిర్ 3S. ఓకే 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 అది మూసేస్తున్నాడు. సో అదిగోండి ఆస్మో పాకెట్లు అవి ఇవి అన్ని రకాలు ఉన్నాయి. సో నియో అనుష్కకి మర్చిపోయాను, అనుష్కకి నియో తీసుకుందాం అనుకున్నాం కదా, ఇంకోసారి తీసుకుంటాను. ఇప్పుడు రికార్డ్ చేయాలి. ఇదిగోండి నియో క్లోజ్ అయిపోయింది. ఎంత బాగుంది, ఇలా క్లోజ్ అయిపోతుంది మన నియో. ఈజీ పట్టుకెళ్ళడానికి. ఇలా ఎంత ఫెదర్ వెయిట్ ఉంది చూడండి. ఇది తీసుకుంటాను లేసి పక్కా. ఇది ఇప్పుడు అన్ని రకాలు ఆల్రెడీ సూట్ కేసులో చాలా ఎక్కువ సామాన్లు అయిపోయి అన్నీ తీసుకెళ్ళాను కాబట్టి కస్టమ్స్ వాళ్ళు అంత ఆటలాడుతుంటారు. సో ఎనీవే ఇది మీకు చూపించే కదా మాల్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. అన్ని ఫ్లోర్స్ అవసరం లేదు, అంటే అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక మెతుకు చాలు అన్నట్టు. కొంచెం చూపిస్తా, యాపిల్ షోరూమ్ చూపిస్తా, వావే షోరూమ్ చూపిస్తా, బయట ఎలా ఉందో చూపిస్తా. ఇదిగోండి మాల్. మేము మా పెద్ద ఆయనకి ఓడేసాం. మళ్ళీ అమెరికాని, అంటే ఏ దేశం కూడా కని విని రీతిలో ఎదిగిన అమెరికాని, ఓకే 30, 40, 50, 60 ఏళ్ల క్రితమే ఇలాంటి అద్భుతమైన మాల్స్, 100 ఫ్లోర్ల బిల్డింగ్లు, టెక్నాలజీ అన్నిట్లో ముందున్నోళ్ళు ఆఖరికి ఏమైపోయిందో తెలియదు. ఓకే దీనికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే దాని గురించి మాట్లాడితే మళ్ళీ ఆపోజిట్ సైడ్ వాళ్ళు వేసుకుంటారు. కాబట్టి అంటే వాళ్ళ గురించి భయం కాదు, నాకు ఓపిక లేదు వాళ్ళతో ఇండల్ చేయడానికి, పనికి వాళ్ళ కామెంట్ ఇండల్ చేయడానికి. సో వేరే ప్రతి దేశంలోని వేలు పెట్టడం, ప్రతి దేశాన్ని ఫండింగ్ చేయడం, ప్రతి దేశంలోని ఇది చేయడం అది చేయడం, ఇవన్నీ మానేసి మన దేశం మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. అన్ని ఎయిర్పోర్ట్లు అప్గ్రేడ్ చేసి, అన్ని మాల్స్ అప్గ్రేడ్ చేసి, టెక్నాలజీ అప్గ్రేడ్ చేసి, పాత ఎయిర్పోర్ట్లు పాతవి నాకు తెలుసు 1950s 1960s ఉన్నాయి, కానీ చూసేవాళ్ళు అవన్నీ పట్టించుకోరు కదా. సో కింద యాపిల్ షోరూమ్ ఉంది, డైరెక్ట్గా యాపిల్ షోరూమ్కి వెళ్దాం. సింగిల్ క్లిప్ చేసేస్తా, ఈజీ ఉంటుంది మొత్తం ఎడిటింగ్ ఏం లేకుండా. సో అమెరికాలో మాల్, కింద కోచ్ ఫ్యాక్టరీ ఆఫ్ కోర్స్ అమెరికా కంపెనీ, పైన జ్యువెలరీ షాపులు. సో కింద యాపిల్ షోరూమ్ ఉంది. సో యాపిల్ షోరూము నేను చాంగ్చింగ్ అనే ఒక ఊర్లో ఒక యాపిల్ షోరూమ్ రికార్డ్ చేశాను, అది కూడా ఇందులో యాడ్ చేస్తాను, అంటే ఏ విధంగా ఏ లెవెల్లో ఉన్నాయని. సో అటువైపు వెళ్ళే ముందు ఇదిగోండి డైసన్ అమెరికా కంపెనీ అనుకుంటా, వ్యాక్యూమ్ క్లీనర్స్. ఐ డోంట్ రిమెంబర్ కాదా అవునా అని. ఇదిగోండి డైసన్ కంపెనీ ఈ మాల్లో అన్ని రకాల వ్యాక్యూమ్ క్లీనర్స్. ఒకసారి చూస్తాను ఇది అమెరికన్ కంపెనీ కదా, అమెరికాది అనుకుంటున్నా, బట్ ఐ డోంట్ నో. ఓకే సో రకరకాలు. ఆ తర్వాత ఇదిగోండి రాడో స్విట్జర్లాండ్ రాడో వాచ్లు. జస్ట్ కొంచెం 1-2 పీసులు చూపిస్తా. రాడోకి నేను ఫ్యాన్ కాదు కాబట్టి పెద్ద నో బిగ్ డీల్. ఇదిగోండి రాడో వాచ్లు, రకరకాల రాడో వాచ్లు. నాకు ఇప్పుడు నేను బిగ్ ఫ్యాన్ ఏ వాచ్ తెలుసా, రిచర్డ్ మిల్. ఆ వాచ్ చూసినప్పటి నుంచి నాకు నిద్ర రావట్లేదు. ఇంతకుముందు నాకు ఇది నచ్చేది, ఈ బ్లాక్ది, కానీ ఇప్పుడు అంత లేదు. హాయ్, హౌ ఆర్ యూ? అది బాగుంది చూడండి, క్రోనోగ్రాఫ్. ఈ స్టైల్ బాగుంది. డూ యూ హ్యావ్ దిస్ వాచ్, ద క్రోనోగ్రాఫ్? దిస్ వన్. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ వన్? 21,000. 25,000, 7/3/21. సో $3,200 గైస్. ఏదైనా రాడో వాచ్ నచ్చిందంటే నాకు ఇది నచ్చింది, ఇది కానీ ఇది కానీ. కానీ $3,000 స్థామత మనకు లేదు, మిడిల్ క్లాస్ బతికి ఓన్లీ ఇలాగా చూసుకోవడం అంతే. ఓకే థ్యాంక్ యూ శశి. ఇవాళ రాడో స్విట్జర్లాండ్. ఈ వీడియో అంతా ఈజీ, ఎడిటింగ్ లేకుండా సింగిల్ షాట్ అలా మొత్తం తీసేస్తా హ్యాపీగా. ఎందుకంటే ఒమేగా వాచ్లు లేట్గా వచ్చాను, చైనాలో మాల్ చూపించడానికి. ఒమేగా, గొడైవా, బెల్జియం చాక్లెట్స్, గుచ్చి షోరూమ్. లోపలికి ఓపెన్ ఉందా? ఓపెన్ ఉంటే జస్ట్ అలా లోపలికి వెళ్ళి వచ్చేసా, ఓపెన్ లేకపోతే ఏం చేయలేను. అబర్క్రాంబీ అండ్ ఫిచ్,
ఏ చూసినా నాకు అమెరికా మోడల్ కనిపిస్తుంది కానీ ఐ డోంట్ నో. అమెరికా అన్నీ చెక్ చేయాలి ఒకసారి. ఇదిగోండి మూసేసినట్టున్నారు గూచి. క్విక్గా గూచి చూద్దాం. 11,300 అంటే 1500 USD. గూచి వాచ్లు ఇంత ఫేమస్ కాదు లేదని కానీ రేట్లు బాగానే ఉన్నాయి. ఈ గూచి వాచ్ ఎంత అంటే $2,000 కానీ అంత ఇంప్రెసివ్గా లేవు. నాకు చెప్పే కదా స్క్వేర్ రెక్టాంగిల్ స్టైల్ చూసినప్పటి నుంచి ఇంకేం నచ్చదు. సో ఇది హాయ్ ఓకే అయిపోయింది. ఇప్పుడు యాపిల్ షోరూమ్ చూపిస్తాను మీకు. సో జస్ట్ వాకింగ్ అరౌండ్ ద మాల్ మాట. ఇది పాండరా, లాంజింగ్స్, కోచ్. మా ఆవిడకి అబ్సెషన్ ఉండేది కోచ్ 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 అని. నేను చెప్పాను ఏం కోచ్ బ్యాగే వాడతావు అని. కోచ్ బ్యాగ్ పాండరా అంటే ఇది సిల్వర్ జ్యువెలరీ, అన్ని రకాల జ్యువెలరీ సిల్వర్. ఓకే గైస్, మాల్ టూర్ అయితే కంటిన్యూ చేద్దాం. సో యాపిల్ షోరూము లెఫ్ట్ సైడ్కి ఉంది. నేను చాంగ్చింగ్లో వేరే ఊర్లో ఆల్రెడీ రికార్డ్ చేసే కదా. సో మిగతా మాల్ చూపిస్తాను మీకు. సో అదిగోండి కాలన్ స్పోర్టు. మన ఇంటి పక్కనే మాల్ ఉంటే మనం అసలు ఏం వెళ్తాంలే అంటాం. లోలేమా నన్ను తల్లి, నీ ఫేవరెట్ కంపెనీ చైనాలో కూడా ఉంది. కాకపోతే $100 ఇచ్చి చెడ్డీ నేను కొనలేనమ్మా. నెక్స్ట్ జన్లో ఎవరైనా రిచ్ మ్యాన్ పుట్టు వాళ్ళు కొంటారు నీకు. నా కెపాసిటీ లేదు చెడ్డీకి $100. ఇదిగోండి యూజీజీ ఆస్ట్రేలియన్ కంపెనీ. ఇది ఆస్ట్రేలియన్ అనుకుంటా. మొత్తం షీప్ ఫ్లీస్తోని రకరకాల చెప్పులు ఇవన్నీ షీప్ ఫ్లీస్తో మాట. సో అనుపాప ఫేవరెట్ బ్రాండ్. ఆవిడ జాబ్ చేస్తుంది కదా 3 ఏళ్ళు, అప్పుడు కొనుక్కుంటుంది అన్నీ. ఆన్ క్లౌడ్ మనం వేసుకునే షూస్ ఏంటి? ఆన్ క్లౌడ్. ఇప్పుడు కాదులే, ఈసారి ఇవి ఇదిగోండి నా షూ ఆన్ క్లౌడ్. నిజంగా వాకీకి కానీ లైట్నెస్ కానీ నేను ఎప్పటిదాకా వాడిన షూస్ ఇవైతే అవి ఎక్కువ వాడేసాను, బోర్ కొట్టిందని వేసుకున్నాను నైకి వేపర్ మ్యాక్స్. కానీ వాట్ ఐ ప్రిఫర్ ఇస్ ఆన్ క్లౌడ్. ఇక్కడ ఎంత RMB 1190 అంటే 125. ఓకే యూఎస్లో స్టైలే. అసలు అమేజింగ్ మాట. లైట్ వెయిట్ కానీ ఎర్గోన్ అంటే మీకు ఏంటి పదం సదా బెస్ట్. నేను ఎక్కువ వాడేసాను అది అని ఈసారి షూస్ మార్చాను. కానీ ఐ రిగ్రెట్. దీంతో ఈ వేపర్ మ్యాక్స్తో నడడం చాలా కష్టంగా ఉంది. సో ఆన్ క్లౌడ్ అయితే ద బెస్ట్. స్వాతి కూడా నాకు చూసి కొనుక్కుంటాను, కొందో లేదో నాకు తెలీదు. సో నైస్ బ్రో. దిస్ ఇస్ ద ఫైనల్ ప్రైస్ ఆర్ ఇస్ దర్ అ డిస్కౌంట్? నో డిస్కౌంట్. ఓకే ఇదిగోండి 1190 RMB అంటే $140 ఎంతో ఆన్ క్లౌడ్. సూపర్. నేను వాడి చిరంజీవి గారు చెప్తారు కదా నేను తాగి పాలు ఎండోర్స్ అని, అలాగా నేను వాడి సంవత్సరం ప్లస్ వాడి ఎండోర్స్ చేస్తున్నా. ద బెస్ట్ షూ. ఈ వేపర్ మ్యాక్స్ అంటే ఏదో లుక్ కోసం, కానీ ఆ రెండిట్లోని కంఫర్ట్ ఏదంటే ఆన్ క్లౌడ్. ఓకేనా? ఓకే మాల్ లైట్లు ఆపేస్తున్నారు, మన్ని బెంగేమంటున్నారు. సో ఈలోగా వాళ్ళు బయటకు వచ్చేసిన వరకు రికార్డ్ చేసేసి, ఎందుకంటే మన వాళ్ళు చూపించాలి కదా చైనా వాళ్ళు లైట్లు ఆపేసి ఉంటారు. లేకపోతే ఇది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం లేట్ అయిపోయాం కొంచెం. ఎదుగుంది తఫైల్ అన్నీ మూసేస్తున్నారు, షనేల్ అన్నీ మూసేస్తున్నారు. ఓకే అక్కడ కొడేవా షోరూమ్ ఉంది. సో చూసారా ఐడియా వచ్చిందా మాల్ ఎలా ఉందో? సరే మళ్ళీ ఆ చివరికి వెళ్దాం. యాపిల్ షోరూంలోంచి బయటికి వెళ్ళిపోతే మీకు యాపిల్ షోరూమ్ ఎంత పెద్దో చూపిస్తాను. యాక్చువల్లీ ఇటు నుంచి వెళ్ళిపోదాం, అది క్లోజ్ చేసేసినట్టున్నారు. ఒక్కసారి ఈ స్ట్రీట్ చూడండి. ఓన్లీ టైమ్ స్క్వేర్ న్యూయార్క్లో చూసేవాళ్ళం ఇలాంటి సీన్లు. షనేల్ ఓకే ఎలా షోరూమ్ బయటికి వెళ్ళి వ్యూ చూపిస్తాను మీకు ఎలా ఉందో. అది గైస్ చూడండి గైస్, దిస్ ఈజ్ చైనా. వీఆర్ నాట్ ఇన్ న్యూయార్క్, వీఆర్ ఇన్ చైనా. ఇది ఎన్నిసార్లు చెప్పినా యూ మే బి టైర్డ్, బట్ నా సాటిస్ఫాక్షన్ కోసం చెప్తున్నా. న్యూయార్క్ 60లో చైనాలో అందరూ బండ్లు తోసుకున్నప్పటి నుంచి అలా ఉండేది. ఆ తర్వాత ఏమైంది అన్న వర్జీనియాలోని
ఆవిడ అడుగుతాను ఇదే క్వశ్చన్. హై స్పీడ్ రైలు ఎందుకు లేదు? రిచ్మండ్ నుంచి వాషింగ్టన్ డీసీకి ఆ డొక్కు ఆమ్ట్రాక్లో 2 గంటలు ఎందుకు వెళ్ళాలి? హై స్పీడ్ ట్రైన్ చైనా లాగా ఉంటే మేము 40 నిమిషాల్లోనే రిచ్మండ్ నుంచి వాషింగ్టన్ డీసీ వెళ్ళిపోతాం. ఇవన్నీ క్వశ్చన్ అడుగుతాను గవర్నర్. యాక్చువల్లీ గవర్నర్ మన గురూజీ ఇంటి పక్కనే ఉంటారు. సో ఆవిడకి నా అవసరం ఉంది. నాలాంటి వాళ్ళు కూడా ఓటు వేయాలి కదా ఆవిడకి. నా ఓటు ఆవిడకి చాలా అవసరం. ఎందుకంటే ఆవిడ వేరే పార్టీ, పెద్ద ఆయనకి ఆపోజిట్ పార్టీ. సో ఆవిడకి వెళ్ళాలంటే ఈ టైంలోని చెప్పలేం గెలుస్తుందో లేదో అని. ఎందుకంటే వర్జీనియా బ్లూ స్టేట్. సో ఇది గైస్ చూడండి, చూసారా టిస్సో యాపిల్ షోరూమ్కి చూపించాలి కదా. యాక్చువల్లీ నేను పొద్దున్నుంచి తిరుగుతున్నా. పొద్దున్నుంచి ఇది నేను క్రియేట్ చేస్తున్న 4వ వ్లాగు. సో నేను ఆపేయాలి ఇంకా. కాబట్టి ఒకసారి అటు పక్కెళ్ళి యాపిల్ షోరూమ్ ఎంత సైజు ఉందో. అమెరికాలో నేను ఈ సైజ్ యాపిల్ షోరూమ్ చూడలేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆపి ఆ చాంగ్చింగ్లో నేను ఆల్రెడీ రికార్డ్ చేసింది మీకు చూపిస్తాను. ఓకేనా? అది చూపించాక సో ఈ ఊర్లో యాపిల్ షోరూమ్ చూడండి సార్. పోలీస్ మొత్తం కంట్రోలు. సో ఎదురుగా నైకీ షోరూమ్, వావే షోరూమ్. నిన్న కారు చూపించే కదా ఆ షోరూమ్, అది కనిపిస్తుందా? అంటే బ్రైట్నెస్ తగ్గిస్తున్నా కనబడాలని. ఇది యాపిల్ షోరూమ్. ఒక్కసారి యాపిల్ షోరూమ్ సైజ్ చూడండి. మూసేశారు. బేసిక్గా మనం ఎప్పుడు లేటే కదా, అన్నిటికీ లేటే మన జీవితం. టైంకి వెళ్ళాం ఎక్కడికి. క్లోజ్ చేశారు, లేకపోతే చూపించేవాడిని. ఎంత పెద్ద షోరూము మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఐడియా వస్తుందా? ప్లస్ లోపల నుంచి మెట్లు చూసారా? ఇదిగోండి వ్యూ మొత్తం. iPhone 17 ఇంకా రాలేదు. ఇది ఎప్పుడు నేను పెడతానో తెలియదు, కానీ iPhone 17 మోడల్ ఉంటుందా అని లోపల చెక్ చేయడానికి వెళ్ళాను. ఇక్కడ కూడా ఈ ఊర్లోని, ఆ ఊర్లో చూసాను లేదు కదా. సో ఈ ఊర్లో ఉంటుందా అని చూస్తే ఈ ఊర్లో కూడా లేదు. సో ఇది గైస్. సో అమెరికాలో కార్లు చూపించాను, అమెరికాలో ఫోన్లు చూపించాను, అమెరికాలో మాల్స్ సారీ ఏం మాట్లాడుతున్నాను. చైనాలో కార్లు అమెరికాలో కూడా చూపించే కదా. ఓకే, దట్ స్టేట్మెంట్ ఈజ్ వ్యాలిడ్. సో చైనాలో కూడా ఫస్ట్ ఎకానమీ, గ్రేటెస్ట్ కంట్రీ చూపించాను. సెకండ్ ఎకానమీ, సెకండ్ క్యాచింగ్ అప్ వెరీ ఫాస్ట్, సెకండ్ గ్రేటెస్ట్ కంట్రీలో కూడా చూపించాను. సో కార్లు చూపించాను, మాల్స్ చూపించాను. ఇంకేం కావాలి మీకు? స్కూల్, చాలామంది అడిగారు స్కూలును హాస్పిటల్ చూపించమని. నాకు ట్రిప్ కొంచెం టైట్ అయిపోయింది, ఎక్కువ రోజులు అయిపోయింది ఆల్రెడీ చైనాలోని. సో నేను చెప్పా కదా 10 ఏళ్ళు వీసా ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేయచ్చు. ఈసారి వచ్చినప్పుడు పక్కా ఓన్లీ మీకు స్కూల్ చూపించడానికి, ఎడ్యుకేషన్ సిస్టమ్ చూపించడానికి, హాస్పిటల్ చూపించడానికి 100% హామీ ఇస్తున్నా, పక్కా చేస్తాను. ఓకేనా? అది గైస్ ఈ వీడియోకి. యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.